అమ్మయ్యా వచ్చేసావా? బాబు నిద్రపోయే ముందు ఏమన్నా తిన్నాడా? ఆహా నన్ను వేయించు తిన్నాడు. నువ్వేదో తెస్తా అన్నావట. బొమ్మ బొమ్మ అంటే పడదాకా నీకోసం కలవరించి ఇప్పుడే పడుకున్నాడు. పాలవాడు వచ్చినాడు. బీపవాడు సరే సరే ఏదో మునిగిపోతున్నట్టు ఒకటే ఏడుపు. ఇక్కడ లాండ్రీ వాడితో నన్నే తోవేసి వెళ్ళిపోయాడు. ఇదిగోండి సీతం, అందరికీ ఇచ్చేసేయండి. ఇచ్చేయటమా? అందరి ముఖాన విసిరి పారేస్తాను. ఏమండి, ముందు నన్ను ఒక మాట చెప్పనిస్తారా? ఇక ఈ ఉద్యోగం చేయలేనేమో అనిపిస్తుంది. ఏం లేదండి, క్షణక్షణం నిజం ఎక్కడ బయటపడుతుందో అని భయపడుతూ అడుగడుగున ఆత్మద్రోహం చేసుకుంటూ ఆ ముసలాయిని మోసం చేయలేకుండా ఉన్నాను. ఏం చేద్దాం రాదా? నీ పరిస్థితి నాకు అర్థమైంది. కానీ ఎలాగో అలాగో మనసు రాయి చేసుకుని ఇంకా కొన్నాళ్ళు అంటే నాకు కూడా ఏదైనా దారి దొరికే వరకు కష్టపడు. ప్లీజ్, మన కోసం కాదు, వాడి కోసం. हेलो, बड़ा चोर का बच्चा शिवराम है? शिवराम कावाला? जस्ट मिनट. हेलो शिवराम. సలామలేకుం సలీం భాయ్. क्या रे शिवराम, माँ की हाथ ఇచ్చి బెంగళూరు నుంచి పారిపోతావు బే? పరారీ అవ్వలేదయ్యా మగడా. మా మామ చావు బతుకుల్లో ఉండి నన్ను కలవరిస్తున్నాడంటే వచ్చేసాను. అరే గంటలో శాంతి హోటల్ కి 50,000 తెచ్చి కక్కు బే. రేయ్, ఎల్లుండి శనివారం వడ్డీతో సహా విసిరి పారేస్తాను. ఏంటి అలా చూస్తున్నావు? ఏదో దొంగను చూసినట్టు. ఆహా, ఏంటని? మా మామూజీ డబ్బు నేను తీసుకున్నాను అంతే. దట్స్ ఆల్. అడ్డులే పాప. మర్యాదగా తాళాలి లైవ్. ఎందుకు? ముందివ్వు. అచ్చా అచ్చా అచ్చా, తీసుకో తీసుకో. ఏంటి ట్రాఫిక్ కానిస్టేబుల్ లా మాట్లాడితే చేయడం పెడుతున్నావు? ఆహా, ఏంటి అధికారం అని? అధికారం కాదు, ఇది నా బాధ్యత. ఈ తాళాలు తీసుకుని ముందు డబ్బు బీరువాలో పెట్టు. ఇదిగా ఈ కుక్క కాపరాలు మన దగ్గర సాగవు. లే, నా ప్రాణం పోయినా నేను ఇక్కడి నుంచి కదలివ్వను. అరే మామూజీ, మామూజీ, అది నీకెంత ద్రోహం తలపెట్టిందో తెలుసా? అర్ధరాత్రి డబ్బు దొంగిలిస్తుంటే నా కళ్ళారా చూసి పట్టుకున్నాను. అలాగా? అది సరే గాని ఈ తాళాలు ఈ వేళప్పుడు నీకెక్కడి నుంచి వచ్చాయి అల్లుడు? నీ తలగడా కింద నుంచి లాగేశాగా.
చాలా కష్టపడ్డాను మామూజీ. ఈ తాళాలు నీ దగ్గరే ఉంచమ్మా. బాబుగారు, ఈ వెధవతో అన్ని విధాలా విసిగిపోయాను. నాకు డబ్బు కావాలని నిన్ను అడుగుతాను.